ఇంకొక అంశం అండి ఇక్కడ బషీర్ గారు సంబంధించిన భూములు అయితే ఒక న్యాయం కాదు కదా, ఉండకూడదు. నేను ఇంకొక అంశం చెప్తా. ఇక్కడ నిన్న కిరణ్ రిజిజు గారు లోక్సభలో మాట్లాడితే ఏమన్నారు? వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ ఆయన ఒక అబ్జర్వేషన్ చేశారు. దానికన్నా నేపథ్యం చెప్తాను నేను. పార్లమెంట్ భవనం కానీ దాని పరిసర ప్రాంతాల్లో కానీ వక్ఫాస్తుల్లో భాగమేనని ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ లోగడ వ్యాఖ్యలు చేసి, మీకు కూడా తెలుసు ఆయనేమి తక్కువ పర్సనాలిటీ కాదు, చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇలా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసి రేపు పొద్దున హైదరాబాద్లో రాజ్భవన్ నాకు నచ్చింది అదే వక్ఫాస్త్ అంటే ఇచ్చేస్తారా? క్లెయిమ్ నోటి మాట క్లెయిమ్ చేసినంత మాత్రాన ఒక ఆస్తి అని ఎవడో దారికి పోయే దానం వచ్చి చెప్తే కనుక అది అయిపోతుందా? అలానే కిరణ్ రిజిజు మరి ఆయన కేంద్ర మంత్రి ఎలా అయ్యాడో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన అజ్ఞానానికి నేను జాలి పడుతున్నాను. ఎవరో దారికి పోయే అతను వచ్చి ఈ పార్లమెంట్ కి సంబంధించిన స్థలం మొత్తం ఇది ఒక ఆస్తి అంటే ఒక ఆస్తి అయిపోతుంది. ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ ఆయన బద్రుద్దీన్ అజ్మల్ పెద్ద మనిషి, ఆయన కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, ఆయన పెద్ద మనిషి కావచ్చు, కానీ ఆయన మాట్లాడే మాటలు సరైనవి కాదు కదా. ఇప్పుడు రేపు ఇంకొక ఆయన ఎవరో వస్తాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి వస్తాడు. ఆయన వచ్చి రేపు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్లేస్, అమరావతిలో ఉన్న ఈ అసెంబ్లీ ప్లేస్, అమరావతి కడుతున్న రాజధాని, ఆంధ్ర రాజధాని అమరావతి మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, గాలి మాట చెప్తాడు. గాలి మాట చెప్పినంత మాత్రం అయిపోతుందా? అసలు మీరు ఉంటున్న మీ ఇంటికి, నేను ఉంటున్న నా ఇంటికి కూడా ఏ విధమైనటువంటి గ్యారెంటీ ఉండదు. ప్రతివాడు గాలికి పోయేవాడు వస్తాడు, గాలికి పోయేవాడు వచ్చి ఏం చెప్తాడంటే ఈ ఇల్లు నాదే అంటాడు. ఈ ఇల్లు నాదే అనగానే ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా, లెక్క పత్రం లేకుండా, రెవెన్యూ రికార్డ్ లేకుండా, ఇవన్నీ లేకుండా అయిపోతాయా? ఇప్పుడు ఎవరో గాలికి పోయేవాళ్ళు గాలి మాటలు చెప్పారు కాబట్టి రేపు పొద్దున్న పార్లమెంట్ ఇది మాదే అంటే వాళ్ళది అయిపోతుంది అని ఆయన చెప్తున్నాడంటే ఆయన అజ్ఞానానికి మనం జాలి పడాలి. అలాంటి వ్యక్తి ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యాడని చెప్పేసి మనం జాలి పడడం తప్పనిచ్చి మనం ఏం చేయలేము. మనం ఎలా చెప్తాడు? ఆయన చెప్పడం తప్పు, ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ ఈయన రిపీట్ చేయడం డబుల్ తప్పు. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఒక ఆస్తి ఒక వ్యక్తికి ఏ విధంగా చెందదో అదే విధంగా ఒక సంస్థకు కూడా చెందదు, వక్ఫ్ బోర్డుకి చెందదు. మీరు ఒక మాట చెప్తున్నారు, మీరు న్యాయవాది కదా, మీరు ఒక మాట చెప్తున్నారు, ట్రిబ్యునల్ దే ఫైనల్ అనే మాట ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. ట్రిబ్యునల్ దాన్ని హైకోర్టులో అప్పీల్ చేయడానికి కూడా లేదని, నిజమేనా? అది ట్రిబ్యునల్ ఫైనల్ కాదు. ట్రిబ్యునల్లో వచ్చిన దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని మళ్ళీ ధర్మాసనం డబుల్ జడ్జి దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ధర్మాసనానికి కూడా వెళ్ళొచ్చు.